అనకాపల్లి జిల్లాలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మునగపాక మండలం గంటవానిపాలెంలో ఈ నెల 15న జరిగిన దొంగతనం ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సంఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలతో నిందితుడిని కొక్కిరాపల్లి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనకాపల్లికు చెందిన కోన రాజేష్ గా గుర్తించి అతని దగ్గర నుంచి సుమారు 30 లక్షల విలువ చేసే 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరించారు. 15th తారీఖున ఒక గ్రేవ్ ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగింది. అందులో 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి పోయింది. అది చాలా ఇంపార్టెంట్ కేసు. ఈరోజు మనం అక్యూజ్ని అరెస్ట్ చేసిన తర్వాత గోల్డ్ ప్రాపర్టీస్ కూడా రికవర్ చేశాము. ఈ డీటెయిల్స్ చెప్పడానికి ఈరోజు మీడియా ఫ్రెండ్స్ అందరికీ పిలవడం జరిగింది. ఈ 15th తారీఖున ఈ గంటవానిపాలెం విలేజ్ మునగపాక మండల్లో ఒక ఇంట్లోనే విక్టిమ్ అండ్ హర్ ఫ్యామిలీ మెంబర్స్ శివరాత్రి ఫెస్టివల్ కోసం బయటకు వెళ్ళారు. అది నైట్ టైమ్. మళ్ళీ వచ్చిన తర్వాత 9:30 PM to 10:30 PM మధ్యలోనే వాళ్ళ ఇంట్లోనే హౌస్ బ్రేకింగ్ జరిగింది. సంబడి హ్యాడ్ బ్రోకెన్ ద లాక్స్ అండ్ కేమ్ ఇన్సైడ్. ఈ ఐరన్ అల్మీరా కూడా బ్రేక్ చేసేసి ఈ 17.5 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ తీసుకుని పోయారు. దాని మీద వెంటనే మన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ టీమ్, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సిసిఎస్ టీమ్ అందరినీ పంపించడం జరిగింది. మన సీన్ కూడా శానిటైజ్ చేసిన తర్వాత చాలా క్లూస్ బోత్ డిజిటల్ అండ్ మాన్యువల్ సీజ్ చేయడం జరిగింది. దాని మీద మనకి అక్యూజ్డ్ ఐడెంటిటీ అండ్ డీటెయిల్స్ ఐడెంటిఫై అయిపోయింది. ఈరోజు కొక్కిరాపల్లి జంక్షన్ యలమంచిలిలో మనం అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది.